హలో మచ్చా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గేమ్ చేంజర్ మూవీ చూసినాను మచ్చా. తెల్లారితో వేరే పని పెట్టుకోలే, గేమ్ చేంజర్ మూవీకే పోయింది. నేను ఆ కొడుకులు హేటర్స్ నెగిటివ్ స్ప్రెడ్ చేస్తా ఉన్నారు అనిపించింది మచ్చా నాకైతే. సినిమా మాత్రం వేరే లెవెల్లో మెసేజ్ ఇచ్చిండారు. వేరియేషన్స్ చేసిండ్రు చూడు రామ్ చరణ్, వేరే లెవెల్ యాక్టింగ్. ఇంకా తమన్ భయ్య బీజిఎము ఒక కొంచెం తక్కువే, తమన్ రేంజ్కి అది తక్కువే బీజిఎం. ఇంకొంచెం బాగా కొట్టుంటే వేరే లెవెల్లో ఉంటుండే. సో బీజిఎం కొంచెం తక్కువే. ఇంకా స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ సినిమా వేరే లెవెల్లో. ఇంకా నెక్స్ట్ ఇలాంటి మూవీస్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ పోయి అందరూ వాచ్ చేయండి. గుడ్ మెసేజ్ ఉంది మూవీలో. అది వదిలిపెట్టేసి నేను వాడి ఫ్యాను, నేను వీడి ఫ్యాను, నేను చూడను, ఎవడు ఫ్యాన్ ఎవరికి కాదు పోయా. వాడు ఎవడు ఫ్యాన్ అయినా, వాడు ఎంత పెద్ద హీరో అయినా నిన్నొచ్చి నువ్వు కష్టాల్లో ఉండేటప్పుడు చూడరు. సినిమాని చూడండి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీని పెంచండి. ఇప్పుడు అన్ని ఫిలిం ఇండస్ట్రీలో బాలీవుడ్, హాలీవుడ్ కూడా టాలీవుడ్ పక్క చూసే మరి చేసుకుంటారు. దాన్ని ఈ నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకుంటా ఆ హీరో ఫ్యాన్ నేను, ఈ హీరో ఫ్యాన్ నేను అనే గొడవలు వేసుకుంటా మీ టీఎఫ్ఐని మీరే తగ్గించుకోవద్దండి. వేరే లెవెల్ ఉంది మూవీ మాత్రం. ఈ పెద్ద ఆయన క్యారెక్టర్లో వస్తాడు చూడు రామ్ చరణ్, వేరే లెవెల్ యాక్టింగ్, ఆస్కర్ లెవెల్ యాక్టింగ్. నచ్చలేదు అంటారు. ఎవరు ఏం చేసేదానికి నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలనేసి వస్తే కొంతమంది దాన్ని నిజమే అనుకునేస్తారు. సో ప్లీజ్ మీరే పోయి ఒకసారి థియేటర్స్లో గేమ్ చేంజర్ని చూసి జడ్జ్ చేయండి బాగుందా లేదా అనేసి. అంతేగాని ఎవడో చెప్పింది మాటలో వినొద్దండి. అంతే నేను చెప్పేది. సైక్ ఉంది మూవీ మాత్రం, డూ వాచ్. అట్టనేసి నేనేమి ఫుల్ ఎక్స్ట్రాడినరీగా ఉంది అని చెప్తానులే. వన్ టైం వాచ్ పక్కా. సెక్సీ మూవీ వన్ టైం వాచ్కి. ఇప్పుడు మధ్యాహ్నం డాకు మహారాజ్ జై బాలయ్య పోయి డాకు మహారాజ్ చూసేసి మీకు అది కూడా రివ్యూ ఇస్తాను. రివ్యూ కాదు ఇది, మై పిఓవి అంటే మై పాయింట్ ఆఫ్ వ్యూ అంతే. ఓకేనా? సో గేమ్ చేంజర్ని మాత్రం తప్పకుండా అందరూ పోయి ఒకసారి చూడాల్సిందే. ఇప్పుడు ఈ శంకర్, ఉపేంద్ర ఇలాంటి డైరెక్టర్స్ మనకు దొరకరు, అరుదు దొరికేది. వీళ్ళు తీసే మూవీస్ అంతా వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం మూవీస్. తప్పకుండా చూడాలి, అందరూ చూడాలి. అందరూ చూసి, అంటే వాళ్ళు చూసేది 2-3 సార్లు చూసే మార్గం ఉండదు, కానీ ఏదో ఒకటి హార్ట్ టచింగ్ పాయింట్ ఇచ్చుంటారు. సో దానికోసమైనా చూడాల్సిందే. వాచ్ వన్స్, నాట్ 2 or 3 times. ఓకే, కానీ పక్కా వాచ్ చేయాల్సిన మూవీ గేమ్ చేంజర్. రామ్ చరణ్ యాక్టింగ్ బాగలేదు అది ఇది అంటారు. ఆయన యాక్టింగ్తో మీకేం పని? మూవీ స్టోరీ ఆర్ ఆ మూవీలో చూపించిన మెసేజ్ కోసమన్నా మీరు పోవాలా.
వేరే లెవెల్ ఉంటుంది మెసేజ్. దాన్ని చూసి మీరు నేర్చుకోవాల్సి ఉండేది ఎంతో ఉంటుంది. సో ప్లీజ్ యూత్ ఫ్యాన్ వార్స్ అనేది వదిలేసి వన్ టైం పోయి చూడండి ఈ మూవీని, ఓకేనా? ఇలాంటి డైరెక్టర్ మూవీస్ మీరు వన్స్ అన్న చూడాల్సిందే. మీ తగ్గేదే లేదు, చూడాలా. ఎందుకంటే సొసైటీలో ఏం జరుగుతుంది అని చూపించే డైరెక్టర్స్ వీళ్ళు, ఉపేంద్ర కానీ శంకర్ కానీ. అలాంటి వాళ్ళు చూడకపోతే ఏమో హీరోని మనసులో పెట్టుకొని మీరు మంచి మూవీని పోగొట్టుకోవద్దండి. జస్ట్ వాచ్ అంతే. ఇప్పుడు పుష్పనే తీసుకోండి, ఫ్యామిలీతో కొంతమంది చూడలేరు దీన్ని ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు అందరూ, నాలెడ్జ్. సో ప్లీజ్ గో వాచ్ ఇన్ థియేటర్స్. డు నాట్ నెగ్లెక్ట్ గేమ్ చేంజర్ బికాస్ ఆఫ్ సమ్ ఫ్యాన్స్. ఈ మూవీ అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఏపీలో ఒక పార్టీ ఫ్యాన్స్కి నచ్చకపోవచ్చు, బికాస్ దే ఆర్ యాంటీ. మిగతా వాళ్ళందరికీ నచ్చుతుంది. మినిమం వన్ టైం వాచ్ మూవీ ఇది. ప్లీజ్ గో వాచ్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్. నేను వాడి ఫ్యాను వీడి ఫ్యాను అని కొట్టుకొని వస్తా అంటే ఎప్పటికీ ఉద్దారమోదు. ఇప్పుడు టిఎఫ్ఐ స్కైలో ఉంది, దాన్ని గ్రౌండ్కి తీసుకొని రావద్దండి. ఎప్పుడు అది అక్కడే ఉండాల. కొంతమంది ఈ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే కంపల్సరీ వస్తుంది కిందికి. దానికోసం కాస్త ఉండే వాళ్ళు ఉండరు, ఈ బాలీవుడ్ వాళ్ళు కానీ వీళ్ళంతా. మనమే ఉండాలా టాప్లో అనే రకం వల్ల ఈ బాలీవుడ్ వాళ్ళు. సో ప్లీజ్ ఎంకరేజ్ టిఎఫ్ఐ హీరోస్. అల్లు అర్జున్ ఏం తక్కువ లేదు భయ్యా, చెప్తాండ కదా, తగ్గేదేలే. సైక్ యాక్టింగ్ నేషనల్ అవార్డు వచ్చి ఉండదంటే అక్కడికే ఫిక్స్ అయిపోయింది. ఇచ్చి పడేసి ఉన్నాడు అనమాట. ఈయన కూడా ఏం తక్కువ రామ్ చరణ్ ఆస్కర్లో యాక్టింగ్, ఆ పెద్ద ఆయన యాక్టింగ్ ఉన్నది వేరే లెవెల్లో. గూస్ బంప్స్ థియేటర్స్లో అక్కడ మంచి బీజిఎం ఇచ్చినంటే తమన్ భయ్య వేరే లెవెల్ ఉంటాడు. ఆ తమన్ ఎస్ఎస్ తమన్ రేంజ్ లేదు అలా ఆ మూవీలో. ఇప్పుడు మధ్యాహ్నం డాకు మహారాజ్ చూసి మీకు రివ్యూ ఇస్తాను. అందరూ స్పీకర్లు పగిలిపోతా ఉన్నాయని చెప్తా ఉంటారా, చూద్దాం నిజంగానే పగులుతాయా. అందరూ హైప్ ఇస్తా ఉండరా ఎట్టా చెక్ చేద్దాం. సో ప్లీజ్ వెయిట్. ఇఫ్ యూ లైక్ this point of me on Game Changer, please like, share and subscribe. Thank you machan. Bye, see you, take care.